మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. షార్ట్స్ని ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ షార్ట్లో మరొక అద్భుత విషయాన్ని గురించి మనం విని తెలుసుకుని ఎక్కువ మందికి షేర్ చేద్దాం. ఎవరైతే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్య శరణాగతి వేడుదురో వారు దేవునిలో ఐక్యమైపోదురు. వారికి దేనితో సంబంధం కానీ భేదభావం కానీ ఉండదు. వారికి జాతి మతములతో సంబంధం లేదు. సాయిబాబా అట్టివారు. బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభములు పొందుతారు. కొందరు ఆరోగ్యవంతులుగాను, కొందరు సన్మార్గులుగా ఉండేవారు. సాయి సకల సాధు స్వరూపుడు. మానవులు ఏ దేశస్థులు మతస్థులు అను ప్రమేయం లేకుండా సాటి మానవుల పట్ల, మహాత్ముల పట్ల ప్రేమతో ధర్మబద్ధంగా నడుచుకుంటే దైవకృప లభిస్తుంది. లేకుంటే దేశానికి పతనము, పరాధీనము తప్పదని సూచించారు. సాయిబాబా అన్ని మతాల వారిని వారి ధర్మాన్ని, పాత్రతను అనుసరించి అనుగ్రహిస్తూ వచ్చారు. అన్ని మతముల సారాంశాన్ని మానవాళికి ఎప్పుడూ లభ్యమయ్యే తత్వమే సద్గురు దత్తస్వామి. సద్గురు భక్తుడు సర్వాన్ని తన గురువులోనే చూసుకోవాలి. మనకొచ్చిన కష్టాలను విచారించక కొంచెం ఓర్పు వహిస్తే తదుపరి జరగబోవు మేలు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఎవరికైతే ఓర్పు, విశ్వాసం కలవో వారినే భగవంతుడు తప్పక రక్షిస్తారు. భక్తులు తమ బాధల్ని భగవంతుడికి చెప్పక వారి ఆటలు సాగకపోయిన తర్వాత బాబా నువ్వే దిక్కంటారు. వాళ్ళ ఈ బాధల్ని చెప్పక రహస్యంగా దాచుకుంటే నాకుగా నేనే అన్నీ తెలుసుకుని వారి దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి సహాయం చేయాలా? నా భక్తుల బాధల్ని నేనే భరిస్తానని ఎన్నిసార్లు చెప్పాలి? సాయి ఆశ్రయించిన వారిని, అందుబాటులో ఉన్న వారిని ఆదుకోవడం మాత్రమే కాదు, ఎక్కడో బహుదూరంలో ఉన్న బాధితులను సైతం సంరక్షించేవారు బాబా. బాబా యొక్క లీలలు అలా ఉంటాయి. బాబాని గనక నమ్మిన వారికి అంతా శుభమే జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.